తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే సంస్కృతి మీదేనంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లపై సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు మున్సిపల్ కౌన్సిలర్లు మండిపడ్డారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచన మేరకు అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కింద హరీష్ రావు చొరవ వల్ల నిధులు రావడంతో వారి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు అందించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సిద్దిపేట మున్సిపల్ పరిధిలో 20 కోట్ల మేర అభివృద్ధి పనులకు నిధులను ఆపినట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై కక్ష సాధింపు చర్యలు సరికాదని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహలు మున్సిపల్ను సందర్శించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, అరవింద్ రెడ్డి, ప్రవీణ్, సద్ది నాగరాజు, సాయనగారి సుందర్, వడ్లకొండ సాయి, నాయకులు వంగ తిరుమల రెడ్డి, మోహీస్ పాల్గొన్నారు. రోడ్లు, మన డ్రైనేజీ, డబల్ బెడ్రూమ్లు, సీసీ రోడ్లు, వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి ఏమేమి అవసరం ఉన్నాయని చెప్పి అప్పటి మంత్రి అప్పుడు మంచి నిధులు తేవడం జరిగింది. మేము దాన్ని వినియోగించినాం ప్రజల సౌకర్యార్థం. అది పోయి సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి నిన్న కూడా ఎజెండాలో మేము పెట్టినాం. అందరు కౌన్సిలర్లకు సమానంగా పెట్టాలి, ప్రతి వార్డులో పెట్టినాం. నిన్న 24 అంశాలు ఆమోదించినాక కూడా ఏలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇస్తే మేము తక్షణము ఆ వార్డుకు సంబంధించి ఆ కౌన్సిలర్ కానీ, ఆ వార్డు ఆఫీసర్ కానీ, మా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ గారి ఆధ్వర్యంలో మరియు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి కృషితోని మేము ముందుకు పోతున్నాం. మరి మహిళా కౌన్సిలర్లు ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఒక 2 మహిళా కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి గారు, అదే ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి గారు మాట్లాడుతుంటే మాకు ఇట్లా నిధులు కేటాయించలేదు అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను కూడా లేచి కామన్గా అమ్మ, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మీరు నిధులు ఇవ్వమని మమ్మల్ని ఎందుకు అడగాలి? మీరు ప్రభుత్వంతో కొట్లాడి మీకు సిద్దిపేట ప్రజలందరికీ కూడా మీరు నిధులు తీసుకొస్తే మీకు ధన్యవాదాలు తెలుపుతామని చెప్పేసి గౌరవంగానే వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. మరి లోపల జరిగిన విషయము అది గౌరవమా అగౌరవమా అనేది ఆ కౌన్సిలర్ బాలలక్ష్మి గారికి తెలుసు. కానీ దాన్ని వక్రీకరించి ఆ మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుడైతే మరి ఆనంద్ గారికి అలవాటు కావచ్చు, కానీ మాకైతే మహిళలను గౌరవించడం మాకు తెలుసు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన ఏమైపోయింది, నిలకడలేని పాలన అయింది, నిధులు ఇయ్యని ప్రభుత్వం అయిపోయింది.